గ్రౌండ్లో ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్, ఇంకేమన్నా కావాలా అనేటట్టుగా ఇక్కడ పబ్లిక్ని అడగబోతున్నాం. ఇక్కడ నా వెనకాల ప్రవీణ్ అన్న ఉన్నారు, యూట్యూబర్, ఫోటోగ్రాఫర్. ఇక్కడ ఫోటోగ్రాఫ్ స్టూడియో వచ్చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ, ల్యాండ్కి సంబంధించిన ఆఫీస్ కాడ ఉంటుంది. ఇండోర్ గ్రౌండ్లో ఏమైనా వసతులు కావాలనేది స్టూడెంట్ ఇక్కడ ఉన్న పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇండోర్ గ్రౌండ్లో ఉన్నారు కదా, మీకు ఏదైనా కంఫర్ట్గానే ఉంది, ఇంకా ఏమైనా వసతులు అరేంజ్మెంట్ చేయాలా? ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే బాగుంది. అవతల అయితే కొంచెం అవి జిమ్ చేసేటి ఉంటాయి కదా, ఆ మిషన్లు కొంచెం వస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. జిమ్ చేసే మిషన్లు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. ఇంకా ఏమైనా అంటే ఇంకా ప్రస్తుతానికి అయితే అదే ప్రాబ్లం ఉంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అయితే ఉందా? అక్కడ లేదు, ఇక్కడ ఉందా? ఇక్కడ అంటే ఇంకా జస్ట్ వాకింగ్ చేసుకునేదే కదా ఇక్కడ. ఓకే, అట్లా అక్కడైతే అన్నీ కావాలి కాబట్టి. దానికి ఇండోర్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది వసతి ఇక్కడ. చాలా బాగుంది. మీరు ఎన్ని గంటలకు లేస్తారు? 5. ఏం పేరు నీ పేరు? అరుణ్ తేజ. అరుణ్ తేజ. ఎవరు నేర్పిస్తారు మీకు కబడ్డీ? తిరుపతి సార్ అని కోచ్ ఉన్నాడు. ఓకే, చాలా బాగా నేర్పిస్తాడు. ఓకే, ఇది నేర్చుకొని ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు? నేర్చుకొని స్టేట్ మీట్లు అట్లా వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, నీ గోల్ ఏంటి? నా గోలు కబడ్డీలో మంచి వెళ్దామని ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? అరుణ్ తేజ. అరుణ్ తేజ. ఏం పేరు? రామ్ చరణ్. రామ్ చరణ్. చక్రి చక్రి సాంగ్ నువ్వే పాడినావా? లేదు లేదు. ఓకే, ఇక్కడ ఇండోర్ గ్రౌండ్లో ఎట్లా ఉంది? బాగానే ఉంది. అన్ని వసతులు బాగానే ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? ఒకేసారి అన్నా నేషనల్ ఆడాలి. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు ఏం పేరు? మనీ. మణికాంత ఉత్తమ మనీనా? మనీష్. అంటే మనీ బాగా సంపాదాలని మనీ అని పేరు పెట్టుకున్నావా? ఓకే, ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? నేను రా ఏజెంట్. అంటే అండర్ కవర్. అంటే ఏం తెలియదు కదా నాకు. అండర్ కవర్ ఆఫీసర్. పూర్తికి వివరణ చెప్పు. ఎన్ఐఏ అంటే సీక్రెట్ అనే వేరే గూఢచారి లాగా, అంటే వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళు మన మీద ఏమేమి దాడి చేయాలి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఇక్కడ లేపు పడేస్తా అంటావు నువ్వు. అంతే. ఓకే, ఇది జేమ్స్ బాండ్ చేస్తాడు అనుకుంటా, జేమ్స్ బాండ్ లాగా అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? భరత్. భరత్ అనే నేను. ఏం కావాలనుకుంటున్నాను? పోలీస్ కావాలనుకుంటున్నావా? ఓకే, ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఏ మాస్టర్ వచ్చి ఏ టైంకి వచ్చి నేర్పిస్తాడు? తిరుపతి అన్న. ఇంకెవరు మాస్టర్? ఇంకెవరు వస్తారు? రజనీకాంత్ సార్. రజనీ సార్. ఆపోజిట్లో ఉన్న సార్ ఎవరు? తిరుపతి అన్న. రగ్గన్. ఓకే, నీ పేరేం పేరు? కే సురేంద్ర. ఏం కావాలనుకుంటున్నావు? పీకేఎల్కి పోవాలనుకుంటున్నా. ఇది పీకేఎల్ అంటే ఏంది పూర్తిగా? అంటే ప్రో కబడ్డీ లీగ్. ప్రో కబడ్డీ లీగ్ అది ఒకటి నా గోల్. ఓకే, నీ పేరేం పేరు? రామంజీ. ఏం కావాలనుకుంటున్నావు? పోలీస్ కావాలనుకుంటున్నావు. ఈ కబడ్డీ ఎక్కడికి స్థాయికి ఇది ప్రో కబడ్డీకి పోవాలనుకుంటున్నావు నువ్వు కూడా? ఇక్కడ మాస్టర్లు ఎన్ని గంటలకు వస్తారు? కోచర్లు 6 o'clock వస్తారా? ఏ మాస్టర్ బాగా నేర్పిస్తాడు దీన్ని? తిరుపతి అయ్యా రజన్ సార్. తిరుపతి అయ్యా అంటే ఎవరు? తిరుపతి సార్. ఓకే, తర్వాత చూపిద్దాం. తిరుపతి అయ్యా దగ్గర కూడా వెళ్దాము. ఓకే, ఏం పేరు? వినయ్. ఏం కావాలనుకుంటున్నావు? పోలీస్. ఓకే, నువ్వు? ఏంది? ఆర్మీకి వెళ్తావా? కబడ్డీ బాగా ఆడుతున్నావా? ఎన్ని గంటలకు వస్తున్నావు? 6. ఏ స్కూలు? ఇండో ఇంగ్లీష్. ఓకే, ఏం పేరు? అంజీ. ఏం కావాలనుకుంటున్నావు? పోలీస్. ఓకే, నువ్వు? విజయ్. ఏం కావాలనుకుంటున్నావు? ఆర్మీ ఎన్ని కలిసిరా నువ్వు? ఏం పేరు? నా పేరు ప్రణీత్ అన్న. ఎన్ని గంటలకు వస్తున్నావు? నేను రోజు 6 అంటే ఎవరు? అందరు రాండి, తిరుపతి అయ్య దగ్గరికి వెళ్దాం. నమస్తే తిరుపతి అయ్య గారు. ఏం పేరు మీ పేరు? నా పేరు తిరుపతి. ఓకే, తిరుపతి. మీరు ఎన్ని సంవత్సరాలు నేర్పిస్తున్నారు పిల్లలకి? ఇప్పుడు వచ్చేసి నాకు 52 సంవత్సరాలు. ఓకే, 30 ఇయర్స్. నాకు ఇప్పుడు దాదాపు 27 ఉండే. నాకే రాబుద్ది కదా, నీకు ఇన్ని సంవత్సరాలు ఎట్లా రాబుద్ది అవుతుంది? రావాలని ఒక గోల్ ఉండాలి, పిల్లలకి నేర్పియాలనేది. నాకు కబడ్డీ అంటే నాకు ప్రాణం. ఓకే, దానికోసం నేను నా పని ఉన్నా కూడా వదులుకొని పిల్లల్ని డెవలప్మెంట్ చేసి మంచి స్పోర్ట్స్ మ్యాన్ లాగా ఆరోగ్యవంతులుగా తయారు చేసి వాళ్ళ భవిష్యత్తులో నా ప్లేస్లో ఎవరో ఒకరు వస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, సాధారణంగా మీరు ఎప్పుడు పుట్టినారు? ఏమేమి గేమ్స్ ఆడారు? ఏమేమి రివార్డులు పొందినారు? స్టేట్ మీట్లు మొత్తం సీనియర్ స్టేట్ మీట్ అన్న డైరెక్ట్ 20 సంవత్సరం 1993 నుంచి అన్న. ఓకే, 93, 94 ఒక 20 స్టేట్ మీట్లు అన్న. ఓకే, ఎన్ని బహుమానాలు అందుకున్నారు ఇప్పటికి? ఇప్పుడు అంటే మేము అప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా కబడ్డీలో మా టీం పోయిన కాడలో 15 ఏళ్ళు ఫస్ట్ ప్లేస్ తెచ్చినాం అన్ని.
15 సంవత్సరాలు రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్లేస్ తెచ్చినామన్నీ. ఓకే, ఈ వల్ల బహుమానాలు ఎక్కడున్నాయి? అవన్నీ బహుమానాలు ఇంకా అప్పట్లో వచ్చినాయి, కప్పులు ఇచ్చిన చిన్న చిన్న. వాళ్ళలో ఎవరు పడితే వాళ్ళు ఎత్తుకుపోయినారేమో. ఇంకా అంతే, ఇంకా ఎవరంతా వాళ్ళు తీసుకున్నారు. ఇంకా అలాగే మేము పిల్లల్ని తయారు చేసి మాలాగా మీరు తయారు చేసిన పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు, ఎక్కడెక్కడ వెళ్తున్నారు అది చెప్పండి. మా పిల్లలు ఒక పిల్లాడు స్టేట్ మీట్ అన్నాడు రామ్ చరణ్ అని, ఓకే. ఇంకా పిల్లాడు మొన్న అన్నాడు ఈ మన చేయని ఇక్కడ మనీ ఎక్కడ అన్నాడు? మొన్న దీంట్లో అది యాది పర్లేదు. స్టేట్ మీట్కి పోయి ఆడినాడు. ఓకే. తర్వాత ఇంకా పిల్లలు ఇప్పుడు ఆడుతున్నారు. మొన్న దరూర్లో ఇది కెడిదుడి పోయినారు మొన్న. సాధారణంగా ఎక్కడైనా జాతరలో తుణుకలు కలుస్తుంటే అవి కలుస్తుంటే చూడనిక తిన్నిక మేము పోతాము. ఎక్కడికి వెళ్ళినా మీరుంటారు కబడ్డీ కోసం. కబడ్డీ ఉంటామంటే అది ఒక మా గోల్, అది చూడాలి కబడ్డీలో ఎవరు బాగా ఆడుతుంటే ఎటువంటి పిల్లలు మంచిగా ఉండరు ఏం లేదు అనేది చూసి రేపట్ల ఫ్యూచర్కి పనికొస్తారని తిరుగుతాం మేము. మీరు కృషి చేస్తున్నారు. కృషి చేస్తాం. ఓకే, మీ కృషి చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఇట్లనే పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురండి. మాకు అందరికి కూడా నా ఫ్రెండ్స్ కానీ, మా రఘు కానీ, మా రాజేందర్ కానీ, రజనీ సారు, ఇంకా తర్వాత వచ్చి మాకు అందరికి బాస్ అంటే అబ్రామ్ సారు. ఆయననే మాకు ఇవన్నీ గురువు మాకి. మేము ఒకసారి వస్తే మమ్మల్ని ఆడిపించుకుని మరి ఎందుకోసం అంటే మీ ఆట స్కిల్ బాగాలేకుంటుంది, మిమ్మల్ని ఆడిపించుకోలేకుంటారు. ఏం లేదు, బాబునారు పోయినా ఏడవైనా మమ్మల్ని సెలెక్షన్ చేయాలంటే మాకు రాదని కాదు, మీకంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు. దాంట్లో తప్పేం పట్టాల్సిన అవసరం లేదు సార్ని. ఆయన తన కొడుకు ఆడినా కూడా కరెక్ట్ రీజన్గా ఆడిస్తాడు సార్ అబ్రామ్ సార్ అంటే. ఒక బ్రాండ్ గద్వాల కబడ్డీకి. తర్వాత వచ్చేసి మా సురేష్ పోలీస్ ఉన్నాడు, మా రఘు రజనీ సారు, మామంతా ఒక టీము. వాళ్ళు ఎవరు తిరుపతి గారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం రఘు సార్ దగ్గర మాట్లాడదాం. నమస్తే రఘు గారు. మీరు ఎన్ని సంవత్సరాల నుండి కబడ్డీ ఆడుతున్నారు? నేను నా 8th క్లాస్ నుంచి ఆడుతున్నాను. నేను ప్రాక్టీస్ చేసుకున్నప్పటి నుంచి. ఏ గ్రామం ఇది? నాది రేవులపల్లి గ్రామము. రేవులపల్లి. నా కబడ్డీకి స్కూల్లో ఉన్నప్పుడు నా పీఈటీ అబ్రామ్ సార్ ప్రోత్సాహం తోటి, మా చిన్న వాళ్ళకి ఉన్న బాండింగ్ తోటి సార్ నన్ను కబడ్డీ ఫీల్డ్ ఇచ్చిండు. అప్పటి నుంచి ఆడుతున్నా. మా గురువు అబ్రామ్ సారే. తర్వాత మా సీనియర్స్ వచ్చేసి నాకు మా ఊర్లో మా సీనియర్స్ కానీ, రాజేంద్ర అన్న కానీ, తిరుపతి అన్న కానీ, రజనీ సార్ కానీ మాకెంతో ప్రోత్సహించిండు, మాకు చాలా సపోర్ట్ చేసిండు. ఓకే, మీరు ఎన్ని నేషనల్ ఆడింటారు, ఎన్ని ఇవి అన్నిటి నాకు పూర్తిగా వివరణ తెలియదు. మీరు ఎక్కడెక్కడ ఆడారో కొంచెం చెప్పండి. నేను స్కూల్లో 2 స్టేట్మెంట్ అన్నా. నేనేం నేషనల్స్ ఆడలేదు. మా ఇంట్లో మా అల్లుని కూడా తయారు చేసుకున్నా. రజనీ సార్ స్టూడెంట్ మా అల్లుడు కూడా. మా అల్లుడు దాదాపు ఒక 15 స్టేట్మెంట్ అంటాడు. అన్న చాలా సపోర్ట్ చేసిండు మాకు. అప్పట్లో కూడా నాకు కూడా చాలా సపోర్ట్ చేసిండు. చాలా మంది పిల్లలు నేను స్టేట్మెంట్ ఆడిపించిన, టీం కోచ్ అయినా ప్లేస్లు తెచ్చినాము. 2 సార్లు సీనియర్ మీట్ ప్లేస్లు తెచ్చినాము. చాలామంది మాతో ఆడిన వాళ్ళు ఇండియన్ నేవీలో ఉన్నారు, ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. మాతో పాటు చాలా మంది పిల్లలకి ఇక్కడ మన డిస్ట్రిక్ట్ వాళ్ళేనా? మన జిల్లా వాళ్ళు ఉన్నారు. దదరపల్లిలో పిల్లోడు ఉన్నాడు, ఇండియన్ నేవీలో చేస్తున్నాడు. మార్కింగ్ నంబర్ అనుకుంటే ఎంతమంది ఉంటారు? నేవీలో ఎంతమంది ఉంటారు, ఆర్మీలో ఎంతమంది ఉంటారు? ఆర్మీలో 2 ఉన్నారు, నేవీలో ఒక పిల్లోడు ఉన్నాడు. ప్రస్తుతానికి ఇంకా యంగర్స్ ఉన్నారు చాలా మందిని. మేము అదే దిశ. నేవీలో ఉన్న పిల్లోడు అంటే గుడ్డందొడి పిల్లోడా? అశోక్ భారత్ అని దదరపల్లి. ఆ పిల్లోడు పిల్లోడు కూడా ఉన్నాడు, అందుకోసం మాల్దోడి పిల్లోడు మహేష్. ఓకే, మీరు ఇప్పటి వరకు ఎన్ని బహుమానాలు అందుకున్నారు? ఇప్పటివరకు మేము సీనియర్ మీట్ 2 సార్లు తీసుకున్నాము, ఒక జూనియర్ అన్నాము. చాలా మంది 33 జిల్లాలలో స్టేట్మెంట్ అన్నప్పుడు చాలా మంది పిల్లలు తయారు చేసినాము. మా దగ్గర ఎవ్రీడే 5 నుంచి 7:30 వరకు ఎవ్రీడే డైలీ క్యాంప్ ఉంటుంది. వాళ్ళకి పండ్లు కానీ గుడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి మేము ప్రొవైడ్ చేస్తాం. అకాడమీ నుండి వస్తుందా, లేకపోతే మీరు మీ చేతి ఖర్చుతోనే ఇస్తుంటారా డబ్బులు? మా సొంతం ఖర్చులతో. మీ సొంతంతోనే ఒక ఏదో కబడ్డీ నుండి రానియాలని చెప్పేసి మీరు ప్రయత్నిస్తున్నారు సొంతంగా. ఎందుకంటే పిల్లలు చెడుదారి పోవద్దు. పిల్లలు మాతో పాటు మేము వెనకైనా మీ ముసలైనా మాతో జనరేషన్ పాటు వీళ్ళు కూడా కంటిన్యూగా కావాలని చెప్పేసి మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ డ్రెస్సులు పట్టిస్తూ మా సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ, అన్నవాళ్ళు కానీ, మా అబ్రామ్ సార్ కానీ, మా రాజేంద్ర అన్న కానీ అందరూ ప్రోగ్రాం వల్ల అన్న మెయిన్ ఎక్కువ గ్రౌండ్కి తిరుపతి కష్టపడుతుంది. సాధారణంగా మీకున్న నైపుణ్యతని పిల్లలకైతే నేర్పిస్తున్నారు. ఇప్పుడున్న చెడుదారులో వెళ్ళడానికి మీరు కృషి చేసి పిల్లల్ని ఒక క్రమశిక్షణ పద్ధతిగా తీస్తున్నారు. ఓకే రఘు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ, మీకు ధన్యవాదాలు మీ అందరికీ. ఎందుకంటే మా పిల్లలు ఈ రోజు మా ఇంట్లో చేసిన అనిల్ గారు కూడా చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ బ్రదర్, మీలాంటి వాళ్ళు ఉంటే మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా. రజనీ సార్ అని చాలా సంవత్సరాల నుండి నేర్పిస్తున్నాడు. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఈ అబ్బాయి నుండి కూడా నేర్పిస్తున్నాడు, కానీ నాకు రావడం రాదు, కొంచెం కష్టపడ్డాను కానీ వర్కౌట్ కాలేదు. అయితే చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాలు ఏ సంవత్సరం నుండి స్టార్ట్ చేశారు? నేను ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, సంవత్సరం చెప్పండి. 1997. 1997, మేము పుట్టనే లేదు. అయితే సాధారణంగా ఏ గేమ్స్ ఆడుతుంటారు మీరు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో? నేను కబడ్డీ, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్. ఓకే, ఎక్కడ మీది? మాది పుల్లూరు. మీకు స్టడీ ఎక్కడ వరకు అయింది? పుల్లూరులో నేను అల్లంపూర్లో 10th వరకు చదివాను. తర్వాత కర్నూలులో చదివినాను. డిగ్రీ, బీపీడీ, ఎన్ఐఎస్ కూడా చేశాను.
ఓకే. సాధారణంగా మీరు ఏ గేమ్లు ఆడారు, ఎక్కడెక్కడ ఆడారు? నేను ఒక 4-5 నేషనల్స్ ఆడినాను. ఓకే. కబడ్డీలో ఆడినాను నేషనల్స్, షటిల్ బ్యాడ్మింటన్ స్టేట్ మీట్ ఆడినాను. ఓకే. ఇంకా మొత్తానికి మీరు ఆల్రౌండర్. ఉమ్, అయితే ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లల్ని నేర్పించారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు కొంచెం చెప్పరా? నేను చాలామంది పిల్లల్ని కోచింగ్ ఇచ్చాను, వాళ్ళకి మోటివేషన్ చేశాను. చాలామంది టీచర్ అయినారు, పోలీసులు, ఎస్ఐలు ఓకే. అయినారు. అయితే మీకు ఈ గురువు ఎవరు? మా గురువు గారు వచ్చేసి నేను ఇక్కడైతే గద్వాలైతే అబ్రహం సారే, కర్నూలులో వచ్చేసి నందకిషోర్ అని ఉన్నాడు. ఓకే. వాళ్ళ తరపు నుంచి నేను గేమ్ స్టార్ట్ చేసినాను. ఓకే. ఇప్పుడు మీకున్న రికార్డులు, బహుమానాలు ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నేను 4-5 నేషనల్స్ ఆడినాను ఇంకా, కాబట్టి ఇంకా వాటి సర్టిఫికేట్స్ అవి ఇవి ఉన్నాయి. ఓకే. ప్రస్తుతానికి పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తున్నారు? మాకు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కావాలి మాకు. ఓకే. ఆ ఫెసిలిటీస్ గురించి ఈ ప్రస్తుతానికి ఈ వీడియో తీసింది నేను మర్చిపోయినా, అనిల్ గుర్తు చేశాడు. థ్యాంక్ యూ అనిల్. మీకు ఇప్పుడు ఉన్న ఇక్కడ ప్రస్తుతానికి మీకు ఏ ఫెసిలిటీ మైనస్ పాయింట్లు ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి ఒకసారి చెప్తే మేము రిపోర్టింగ్ లాగా చూపిస్తాం వీడియోలో. మెయిన్ ఇక్కడ పిల్లలకి వాటర్ లేదు. ఓకే. తర్వాత ఎక్విప్మెంట్స్ కూడా లేవు. ఓకే. ఇవల్ల ప్రొవైడ్ చేస్తే ఇంకా మేము పిల్లలు ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇది సాధారణంగా ఎవరైనా డొనేట్ చేసే విధంగా కావాలంటున్నారా, లేకపోతే గవర్నమెంట్ నుండి రావాలంటున్నారా, ఏ విధంగా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ నుంచే రావాలి, ఇది గవర్నమెంట్ స్టేడియం కాబట్టి గవర్నమెంట్ నుంచే రావాలి. ఓకే. సాధారణంగా ఎవరైనా దాతలు ఏమైనా ఇంతకుముందు ఏదైనా ఇచ్చారా? దాతలు ఇంతకుముందు మన కృష్ణమోహన్ రెడ్డి గారు, డికే అన్నమ్మ గారు ఈ గ్రౌండ్కి చాలా చేశారు. ఓకే. ఇప్పుడు ఇంకా ప్రస్తుతము ఇంకా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న మైనస్ పాయింట్లు అయితే పిల్లలకి కనీసం వాటర్ లేదంట, కొన్ని ఫెసిలిటీ లేవంట. కాబట్టి దానికి పై అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రేమపూర్వకంగా ఆస్వాదించి ఈ అన్ని వసతులు తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పాలని కోరుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు చెడిపోయే విధంగా ఉన్నారు. వీళ్ళు పిల్లల్ని ఒక భవిష్యత్తులో బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి కనీస వసతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అనిల్, ఎండ్ ఆఫ్ ఏమని చెప్తావా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినంత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అనిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ చెప్పండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.